హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టు బి టు డూ సంథింగ్, టు బి యట్ టు డూ సంథింగ్, టు బి యట్ టు బి డన్ సంథింగ్ ఈ స్ట్రక్చర్స్‌ని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకుంటే డిస్‌లైక్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. సో, ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం. జనరల్‌గా మనం న్యూస్ పేపర్స్‌లో ఇలాంటి స్ట్రక్చర్స్ చూస్తుంటాం. వీటిని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్ ద్వారా డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ఒక న్యూస్ పేపర్‌లోని ఒక హెడ్‌లైన్‌ని మనం గమనిద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే పీఎం మోడీ టు అడ్రెస్ సెమినార్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ గుజరాత్ ఆన్ మే 28 అని ఉంది. సో, ఇక్కడ మనం గమనిస్తే పీఎం మోడీ టు అడ్రెస్ అనుంది. అంటే ఇక్కడేంటి టు అడ్రెస్ మరియు ఇక్కడ డేట్ ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే కోహ్లీ టు ప్లే హిస్ 500th ఇంటర్నేషనల్ మ్యాచ్ టుడే. కోహ్లీ తన 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడున్నాడు ఈరోజు అని. విరాట్ కోహ్లీ టు ప్లే రంజీ ట్రోఫీ. సో, ఇక్కడ క్వెషన్ మార్క్ ఉంది. ఆడనున్నాడా? మరి ఈ మూడింటిని మనం గమనిస్తే ఇక్కడ మనకు డేట్ అనేది, టైమ్ అనేది మెన్షన్ చేయబడి ఉంది. అంటే ఈ స్ట్రక్చర్‌ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే షెడ్యూల్ చేయబడిన అంటే పలానా డేట్‌కి ఇలా జరగనుంది అని చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు ఈజ్, ఆర్, యామ్ ఇటువంటివి కనపడట్లేదు. న్యూస్ పేపర్స్‌లో మనకు మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి పీఎం మోడీ ఈజ్ టు అడ్రెస్ అని. కోహ్లీ టు కోహ్లీ టు ప్లే అంటే కోహ్లీ ఈజ్ టు ప్లే అని. సో, దీని అర్థం ఏంటి? పలానా తేదీకి ఇలా జరగనుంది. సో, ఇలా జరగనుంది పలానా ఫిక్స్డ్ డేట్‌కి అంటే ఫిక్స్డ్ అరేంజ్‌మెంట్ గురించి మాట్లాడడానికి ఫ్యూచర్ అరేంజ్‌మెంట్స్ గురించి మాట్లాడడానికి ఈ స్ట్రక్చర్ అంటే ఐయామ్ టు, ఈజ్ టు, ఐయామ్ టు గో, షీ ఈజ్ టు సింగ్ అంటే ఇలాంటి స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాం. ఇందులో మనం ఏంటి స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ తర్వాత బీ ఫార్మ్ అంటే ఏంటి ఈజ్ కానీ, ఆర్ కానీ, వర్ కానీ ఏమైనా కావచ్చు. ప్లస్ టు ప్లస్ వి1 ఇదనమాట. సో, ఇక్కడ మనం గమనిస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ స్ట్రక్చర్‌ని దీనికోసమే కాదు ఇంకొక రకంగా గూడా మనం అంటే ఇంకా 2, 3 విధాలుగా యూజ్ చేయొచ్చు. అదెలాగో చూద్దాం. అదెలా అంటే టు ఆర్డర్ ఆర్ టు టెల్ అబౌట్ ఎ రూల్. ఎవరికైనా మనం ఆర్డర్ చేయడానికి పలానా పని చెయ్యి అని చెప్పడానికి గూడా మనం ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేయొచ్చు. సో, యూ హావ్ టు వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. నువ్విక్కడ వెయిట్ చేయాలి నేనొచ్చేదాకా అని మనం అవతలి వ్యక్తికి కమాండ్ ఇచ్చినప్పుడు ఇక్కడే ఉండాలి అని చెప్పే సందర్భంలో మనం యూ ఆర్ టు వెయిట్ హియర్, యూ ఆర్ టు వెయిట్ హియర్. యూ అంటున్నాం కాబట్టి యూ ఆర్ టు యూ తర్వాత హెల్పింగ్ వర్బ్ అయిన ఆర్. టు వెయిట్ వి1. సో, యూ ఆర్ టు వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. నేనొచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ వన్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ టు వేర్ యూనిఫార్మ్స్. ఇక్కడేంటి రూల్ గురించి చెప్పడానికి. సో, స్టూడెంట్స్ అందరూ యూనిఫార్మ్ ధరించాలి అని చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాం. ఆల్ స్టూడెంట్స్ ఆర్ టు వేర్ యూనిఫార్మ్స్. సో, ఇలా గూడా మనం ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేయొచ్చో చూద్దాం. సో, వాట్ సమ్‌వన్ షుడ్ డూ ఆర్ వాట్ షుడ్ హ్యాపెన్. ఎవరైనా ఈ పని చెయ్యాలి, ఇలా జరగాలి అని చెప్పే సందర్భంలో కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వాట్ యామ్ ఐ టు సే, వాట్ యామ్ ఐ టు సే. నేనేం చెప్పాలి? అంటే వాట్ షుడ్ ఐ సే అని అర్థం. సో, వాట్ యామ్ ఐ టు సే క్వెషన్ కాబట్టి వాట్ తర్వాత యామ్‌ని యూజ్ చేస్తున్నాం. వాట్ యామ్ ఐ టు మరి షీ ఈజ్ నేమ్డ్ అంటే ఆమె నిందించబడకూడదు. అంటే అలా జరగకూడదు అని చెప్పడానికి ఈ సెంటెన్స్‌ని యూజ్ చేస్తున్నాం. ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. ఇంతవరకు మనం చెప్పుకున్నది షీ ఈజ్ టు కమ్, హి ఈజ్ టు గో ఇలా అంటే వి1ని యూజ్ చేసాం. ఇది పాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ మనం టు తర్వాత బీని యూజ్ చేసి వి3 వర్డ్‌ని యూజ్ చేయాలి. బ్లేమ్, బ్లేమ్డ్, బ్లేమ్డ్. సో, షీ ఈజ్ నాట్ టు బి బ్లేమ్డ్.
ఆమె నిందించబడాలి అంటే షీ ఈస్ టు బి బ్లేమ్డ్. అంటే ఆమెను నిందించాలి అని అర్థం. సో, ఇలా మనం పాసివ్ స్ట్రక్చర్‌లో గూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేయాలంటే, మనం ఈ పనిని ఎలా చేయొచ్చు? ఇలా చేయొచ్చా? ఇలా చేయగలమా? అని చెప్పే సందర్భంలో. ఎగ్జాంపుల్ తీసుకుంటే, హౌ ఆర్ వి టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? హౌ ఆర్ వి టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? మనం ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయగలం? ఎలా డిస్కస్ చేసేటప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పడానికి హౌ ఆర్ వి టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? హౌ ఆర్ వి టు గెట్ ఔట్ ఆఫ్ దిస్ ఇష్యూ? సో, ఈ స్ట్రక్చర్ ఏంటంటే క్వెషన్ వర్డ్ తర్వాత ఈజ్ కానీ, ఆర్ కానీ వి అంటున్నాం కాబట్టి ఆర్ రావాలి. హౌ ఆర్ వి టు? సో, హౌ ఆర్ వి టు గెట్ ఔట్ ఆఫ్ దిస్ ఇష్యూ? సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఐ యామ్ టు, షీ ఈస్ టు అన్న స్ట్రక్చర్ గురించి మాట్లాడాం. ఐ యామ్ అబౌట్ టుని ఎప్పుడు యూజ్ చేస్తాం? సో, మధ్యలో అబౌట్ మాత్రమే వచ్చి చేరింది. కానీ తేడా అనేది ఉంటుందనమాట. ఐ యామ్ అబౌట్ టు గో అంటే నేను వెళ్ళబోతున్నా. అంటే త్వరలో వెళ్ళబోతున్నా, కొద్దిసేపట్లో వెళ్ళబోతున్నా, చేయబోతున్నా అని చెప్పడానికి అబౌట్ టుని యూజ్ చేస్తామనమాట. సో, ఐ యామ్ అబౌట్ టు గో. షీ ఈస్ అబౌట్ టు స్లీప్. ఆమె పడుకోబోతుంది, నిద్రపోబోతుంది అని చెప్పడానికి షీ ఈస్ అబౌట్ టు స్లీప్. సో, కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్? ఐయామ్ అబౌట్ టు గో సమ్‌వేర్ ఆర్ ఐయామ్ అబౌట్ టు గో ఔట్. తర్వాత కాల్ చేస్తావా? ఐయామ్ అబౌట్ టు గో ఔట్. ఎక్కడికో వెళ్తున్నా. సో, తర్వాత కాల్ చెయి. అంటే వెళ్ళబోతున్నా అని చెప్పడానికి. సో, ద స్కై ఈస్ డార్క్. ఇట్ ఈస్ అబౌట్ టు రెయిన్. ఆకాశం నల్లగా ఉంది. కాబట్టి వర్షం పడబోతుంది అని చెప్పడానికి ఇట్ ఈస్ అబౌట్ టు రెయిన్. ఐయామ్ అబౌట్ టు గో ఔట్. సో, హర్రీ అప్. యూ ఆర్ అబౌట్ టు మిస్ యువర్ బస్. ఇట్స్ 9:35 ఏఎం. సో, టైమ్ అయిపోతుంది. నువ్వు బస్ మిస్ కాబోతున్నావు. యూ ఆర్ అబౌట్ టు మిస్ యువర్ బస్. కమ్ అండ్ జాయిన్ అస్. వి ఆర్ అబౌట్ టు హావ్ అవర్ లంచ్. మేము లంచ్ చేయబోతున్నాం. నువ్వు మాతో జాయిన్ అవ్వు అని చెప్పడానికి కమ్ అండ్ జాయిన్ అస్. వి ఆర్ అబౌట్ టు హావ్ యువర్ లంచ్. హావ్ అవర్ లంచ్ అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు మనం. మరి పాస్ట్‌లో కొన్ని అరేంజ్‌మెంట్స్ అనుకోని అవి జరగలేదంటే, అటువంటి సందర్భాల్లో పాస్ట్ టెన్స్‌ని యూజ్ చేసి చెప్పొచ్చు. ఐ వాస్ టు అని, షీ వాస్ టు అని, వి వర్ టు అని యూజ్ చేసి చెప్పొచ్చు. అదెలాగో చూద్దాం. సో, ఐ వాస్ టు పే హర్ రూ. 1000 బట్ ఐ డిడ్ంట్. ఆమెకు నేను రూ. 1000 పే చేయాల్సింది కానీ నేను చెయ్యలేదు. ఐ వాస్ టు బి పెయిడ్ 20,000 బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. అంటే ఐ వాస్ టు బి పెయిడ్ ఇది పాసివ్ వాయిస్‌లో యూజ్ చేస్తున్నాం. ఐ వాస్ టు బి పెయిడ్. ఐ వాస్ టు తర్వాత బి పెయిడ్ అంటున్నాం. సో, బి పెయిడ్ అంటే పాసివ్ వాయిస్‌లో నేను చెల్లింపబడాల్సిందంటే నాకు రావాల్సింది ఆ డబ్బు. కానీ రాలేదు. బట్ నెవర్ హ్యాపెన్. సో, అలా జరగలేదు అని చెప్పడానికి ఐ వాస్ టు బి పెయిడ్ రూ. 20,000 బట్ నెవర్ హ్యాపెండ్. దే వర్ టు వర్క్ టుగెదర్. వాళ్ళు కలిసి పని చేయాల్సింది. బట్ దే డిడ్ంట్. కానీ చెయ్యలేదు. సో, అంటే అలా అరేంజ్‌మెంట్ ఉండింది కానీ వాళ్ళు అలా చెయ్యలేదు అని చెప్పడం. అంటే అలా ప్లాన్ ఉండి ఆ ప్లాన్ జరగలేదంటే మనం ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేయొచ్చు. సో, హి వాస్ టు రిసీవ్ అన్ అవార్డ్ ఫర్ బ్రేవరీ బట్ హి డిడ్ంట్. అతను అవార్డ్ తీసుకోవాల్సింది అతని ధైర్య సాహసాలకు. కానీ అతను తీసుకోలేదు. హి డిడ్ంట్. అంటే ఇలా మనం చెప్పొచ్చనమాట పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేసి. సో, ఇప్పుడు ఏదైనా ఒక పని ఇంకా జరగాల్సి ఉంది అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చు? ఐ యామ్ యెట్ టు ఈట్. అంటే నేనింకా తినాల్సి ఉంది. యెట్ టుని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇంకా ఏదైనా పనిని చెయ్యాలి అని చెప్పే సందర్భంలో యూజ్ చేయొచ్చు. హి ఈస్ యెట్ టు కమ్. అతనింకా రావాలి. అంటే రావాల్సి ఉంది. ద బెస్ట్ ఈస్ యెట్ టు కమ్. బెస్ట్ అనేది ఇంకా రావాల్సింది. ద వర్స్ట్ ఈస్ యెట్ టు కమ్. వర్స్ట్ అనేది ఇంకా రావాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో మనం యెట్ టుని ఉపయోగించి చెప్తామనమాట. ఇంకా రావాలి, ఇంకా జరగాల్సిందే. దీన్ని ఐ యామ్ యెట్ టు బి జాయిన్డ్. ఐ యామ్ యెట్ టు బి జాయిన్డ్ అంటే జాయిన్ కాబడాలి. అంటే నన్నింకా జాయిన్ చేసుకోవాల్సి ఉంది అని చెప్పడానికి ఐ యామ్ యెట్ టు బి జాయిన్డ్. సో, ఎవరో అని చెప్పే సందర్భంలో ఐ యామ్ యెట్ టు బి జాయిన్డ్. నేను జాయిన్ కావాల్సి ఉంది అని చెప్పాలంటే ఐ యామ్ యెట్ టు జాయిన్. సో, షీ ఈస్ యెట్ టు బి సెంట్. ఆమె ఇంకా పంపబడాల్సి ఉందంటే ఆమెను ఇంకా పంపాల్సి ఉంది అని చెప్పాలంటే షీ ఈస్ యెట్ టు బి సెంట్. సో,
ఇలా మనం యూజ్ చేసి చెప్పొచ్చు. ఇంకా జరగాలి అని చెప్పడానికి. ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. ఆమె జూన్‌లో అమెరికా వెళ్ళనుంది. జూన్‌లో అమెరికా వెళ్ళనుంది అన్న సెంటెన్స్ చెప్పడానికి ఇప్పటివరకు మనం చెప్పుకున్న స్ట్రక్చర్స్‌లో ఏ స్ట్రక్చర్ సూట్ అవుతుందో మీరే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.